వారు చేసే పనులు మనకి ఇష్టం లేక కాదు, వారంటే మనకి ఇష్టం లేక కాదు, కానీ వారిని ఇంకా అభివృద్ధిలోకి తీయాలి అని, మనం వారు ఆశీర్వదింపబడాలి అని మనం ప్రతిసారి ఆ చిన్న పిల్లల్ని మనం గైడ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుడు చిత్తం చేస్తే ఎవరికో ఆశీర్వాదం కాదు, కానీ నువ్వే గొప్పగా ఆశీర్వదింపబడతావండి. దేవుని చిత్తాన్ని మనం ఎందుకు చేయాలి అంటే దేవుడు ద్వారా మనం ఆశీర్వదింపబడాలి కాబట్టి దేవుని చిత్తాన్ని చేయాలి. మనం ఆలోచనలతో, మన యొక్క తలంపులతో, మన యొక్క పనులతో మనం గొప్పవారమే అవ్వచ్చు, కానీ మనలో సంతోష సమాధానాలు మన జీవితంలో మనం పరిపూర్ణంగా అనుభవించలేదండి. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి నువ్వు లోబడతావో, ఎప్పుడైతే దేవుడి ఇష్టానుసారంగా నీ పని చేస్తూ నీ పని సాగిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు ఈ లోకంలోనే ఉన్నప్పుడు పరిపూర్ణమైన సమాధానాన్ని, సంతోషాన్ని నీ జీవితం ద్వారా అనుభవించగలుగుతావండి.